హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో చూసేద్దామండి కొన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ నేను మీషో నుండి తెప్పించాను. సో నేనైతే చాలా రోజుల నుండి యూజ్ చేస్తున్నాను. నాకు చాలా మంచిగా అనిపించి మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకున్నాను. ఓకే, వెళ్ళిపోదామా? ఫస్ట్ ప్రోడక్ట్ మనం చూద్దాము. ఇది చూడండి, ఇవి మట్టి కుండలు ఎట్లుంటాయో అట్లే కుల్లడు అంటారు దీన్ని. తాగడానికి చాయ్ తాగడం. నేనైతే రోజు చాయ్ దీంట్లోనే తాగడం ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే చూడండి, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, అట్లే కాకుండా మనం మీషో నుండి తెప్పించుకున్నామంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయండి. ఎందుకంటే మనకి ఫ్లవర్ పాట్స్ అవి కుండీలు అయితే దొరుకుతాయి, కానీ ఇట్లాంటివి సామాన్యంగా బయట దొరకవు. దిస్ ఈజ్ కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ అండి. ఇది ఏ కెమికల్ లేదు దీంట్లో. ఎందుకంటే యూ కెన్ క్లియర్లీ మేక్ అవుట్. ఎందుకంటే దీని ఫినిష్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ ఇది చాలా ప్యూర్ మట్టి క్లే టీ కప్స్ ఇవి. సో రోజంతా కాకుండా కనీసం ఎర్లీ మార్నింగ్ పొద్దున్న లేసి ఒక ఫస్ట్ కాఫీ కానీ టీ కానీ మీరు ఈ మట్టి కప్పుల్లో తాగితే హెల్త్కి చాలా మంచిదనేసి నాకు అనిపించింది. సో అందుకే నేను తెచ్చుకున్నాను. మీరు కూడా మీకు ఇష్టమైతే తప్పకుండా మీషోలో తీసుకోవచ్చు. ఓకే, దాని నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగైన్ హెల్త్కి సంబంధించిందే వుడెన్ టూత్ బ్రషెస్ అండి. ఎందుకంటే మనం మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది మనకు ఎప్పటికీ మట్టిలో కరగదు. సో ఇట్ ఈస్ బెటర్ యూ స్విచ్ టు వుడెన్ బ్రషెస్. ఎందుకంటే ఇవి మీకు అయిపోయి ఒక 1-2 మంత్స్ తర్వాత యూసేజ్ తర్వాత మీరు కావాలంటే దీన్ని విరిచేసి ఏ పూల తోటలో పడేసినా చెత్తలో పడేసినా ఇది ఎన్విరాన్మెంట్కి ఏమీ హాని చేయదు. బికాస్ దిస్ ఇస్ వుడెన్ డీగ్రేడబుల్. ఓకే, సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన బాత్రూమ్ క్లీనర్స్ అండి. క్లీనింగ్ బ్రషెస్, యాక్చువల్లీ నాట్ క్లీనర్స్, క్లీనింగ్ బ్రషెస్. చూడండి, ఇట్లాంటివి రెండు నేను మూడు ప్యాక్ ఆఫ్ 3 తెప్పించాను మీషో నుండి. ఇవి అన్ని ప్రోడక్ట్స్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఇది ఎంత స్లీక్గా ఉందో మీరు చూస్తున్నారా? ఎంత సన్నగా ఉందంటే మనం స్పెషల్లీ టాయిలెట్ సీట్స్ ఎత్తేసినప్పుడు అక్కడ గ్రూవ్స్ ఉంటాయి చూడండి, దాంట్లోకి మన మామూలు బ్రషెస్ పోవు. అట్లాంటప్పుడు మీకు ఇది చాలా హ్యాండీగా ఉంది. అండ్ దీని బ్రిసిల్స్ కూడా చాలా రఫ్, అంటే గట్టిగా ఉన్నాయి. ఇవి అంటే అంత మెత్తగా లేవు, ఏదో సమ్ వైర్ కైండ్ ఆఫ్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ హ్యాండీ. దీని గ్రిప్ కూడా చాలా బాగుందండి. సో ఐ వుడ్ హైలీ రికమెండ్. ఇది చాలా మీకు మీ పని తక్కువ చేసేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగైన్ ఆర్గనైజర్ అండి. యూ కెన్ సీ దిస్ ఇస్ మేడ్ ఇది బ్లాక్ మెటల్తో చేశారు. బ్లాక్ కలర్ కూడా ఉంది. దిస్ ఇస్ మెటల్ ఆర్గనైజర్ యాక్చువల్లీ. ఇక్కడ కావాలంటే చూడండి, 2 మీకు హుక్స్ లాగా ఉన్నాయి. కావాలంటే మీరు ఎక్కడైనా మేకులు కొట్టేసి దానికి తగిలించవచ్చు. లేదంటే గిన ఇది ఒక స్టిక్కర్ తోటి వస్తుందండి. మామూలుగా అడ్హెసివ్ స్టిక్కర్ తోటి వస్తుంది. నేను అది లోపల కావాలంటే మీకు ఈ వీడియోస్ ఇవన్నీ ప్రోడక్ట్స్ క్లియర్ రివ్యూ వీడియో ఉంది, దాంట్లో చూసుకోండి. దీంట్లో చూడండి 4 హుక్స్ ఉన్నాయి. చక్కగా మీరు అన్నీ బాత్రూంలో కానీ కిచెన్లో కానీ ఇవి పెట్టేసుకుని ఏదైనా నాప్కిన్స్ అవి ఆర్గనైజ్ చేసుకోవచ్చు, హ్యాంగ్ చేసుకోవచ్చు. సో నాకు ఇది చాలా యూస్ఫుల్ అనిపించి ప్రోడక్ట్ ఇది కొన్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒకటి, ఇప్పుడు పండగలు అవి వస్తున్నాయి కదండి. సో మీకు ఇది చాలా అవసరమైన చిన్న బుజ్జి గ్యాడ్జెట్. ఏంటంటే ఎలక్ట్రిక్ కాదండి, ఇది మాన్యువల్ అని మీరు చేసుకోవాలి. ఇదేంటంటే డ్రై ఫ్రూట్ స్లైసర్. ఓకే, ఇది వచ్చేసి ఒక 3 ఇట్లా చూడండి 3-4 పార్ట్స్లో వస్తుంది. ఈ రింగ్ తీసేసి ఈ పార్ట్ మీరు లోపల పెట్టేసి ఇట్లా పెట్టుకున్నారంటే గిన మీకు ఏం లేదండి, ఇది జస్ట్ పెట్టేసి డ్రై ఫ్రూట్స్ ఏమన్నా కాజు, బాదాం ఇట్లాంటివి, జీడిపప్పు, బాదాంలు, అక్రూట్లు, ఇంకేమైనా మెలన్ సీడ్స్ అవి, పంకిన్ సీడ్స్ అవి కూడా వేసేసి, పిస్తా స్పెషలీ అవి వేసేసి మీరు ఇట్లా అన్నారంటే మాత్రం నీట్గా ఎంత సన్న స్లైసెస్ వస్తాయంటే నేను మాత్రం బాగా యూజ్ చేస్తానండి. స్పెషలీ ఫెస్టివల్స్ అప్పుడు మనం స్వీట్స్ చేస్తున్నప్పుడు ఏదైనా బర్ఫీ, లడ్డు దాని మీద స్ప్రెడ్ చేయడానికి కూడా వెరీ వెరీ టైం సేవింగ్ అండ్ యూస్ఫుల్ గ్యాడ్జెట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను మీషో నుండే పర్చేస్ చేశాను. దిస్ ఇస్ పెంగ్విన్ షేప్ మే. చూస్తున్నారు కదా, నేను మీకోసం ఎగ్స్ కూడా తెచ్చి పెట్టేశాను. చూడండి, ఇది పెంగ్విన్ షేప్
ఎగ్ హోల్డర్. అంటే ఏదో ఒక యూనిక్ ప్రోడక్ట్ మంచిగా అనిపించి కొన్నానండి మీషోలో. ఇట్స్ వెరీ రీజనబుల్ ఆల్సో, ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో. సో ఇది చూడండి, వీటి ఫిన్స్ అనేవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు ఇది తీయడం పెట్టడం కూడా చాలా ఈజీ. అండ్ దిస్ ఇస్ 3-in-1 హోల్డర్ అండి. ఎందుకంటే మీరు యూ కెన్ కుక్, సర్వ్ అండ్ స్టోర్ ఈవెన్. ఓకే, ఒకవేళ చలికాలంలో అయితే కన్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు కాబట్టి మనం చక్కగా కిచెన్ కౌంటర్ మీదే పెట్టుకోవచ్చు. ఒక డెకరేటివ్ పీస్ లాగా ఉంటుంది చూడండి పెంగ్విన్స్. ఒకవేళ మీరు కొంటేగిన ఇవి కళ్ళు ఉండవండి. అంటే ఇది వచ్చింది మాత్రం నాకు టోటలీ బ్లాక్ వచ్చింది. నేనే నెయిల్ పాలిష్ పెట్టి ఇట్లా జస్ట్ డాట్స్ పెట్టాను, వైట్ నెయిల్ పాలిష్. సో ఆ కళ్ళలాగా ఉండి చాలా మంచిగా అనిపించాయి. దట్స్ యువర్ క్రియేటివిటీ. ఓకే, సో ఇది నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి. దిస్ ఇస్ మన హోల్డర్, ఏమంటే హ్యాంగర్. యాక్చువల్లీ మన బట్టలు వేసుకోవడానికి కానీ ఏమన్నా కానీ డోర్ మీద తగిలిచేసి చూడండి. రెంటల్ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు మనకి మేకులు కొట్టొద్దు అదేసి ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మేకులు కొట్టాలన్నా కొంతమంది మళ్ళీ మనం కార్పెంటర్ని పిలవాలి, వాడికి లేబర్ ఛార్జ్ ఇవ్వాలి. అవన్నిటికంటే కూడా మనకి ఇది బెస్ట్ అండి. ఎందుకంటే మీకు నెయిల్స్ కొట్టే పని లేదు, ఏమీ లేదు. తెచ్చుకొని ఇట్లా హ్యాంగ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇట్లా ఉన్నాయి కదా, ఏ డోర్ మీదన్నా ఫిట్ అయిపోతుంది. దిస్ ఇస్ స్టాండర్డ్ సైజ్ లైక్. ఓకే, సో ఇది చాలా నాకు యూస్ఫుల్ అనిపించిందండి. నా మటుకు నేను బ్రూమ్ స్టిక్స్, తడిగుడ్డలు పెట్టే అవన్నీ యాలాడేస్తాను, చీపురు అవన్నీ యాలాడేస్తాను. సో నాకు చాలా ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది. అండ్ మీకు ఇది నేను ఎలా యూజ్ చేశానో కావాలంటే మీరు నా వీడియో చెక్అవుట్ చేసుకోండి. ఆల్రెడీ నేను క్లియర్ వీడియో ఇచ్చాను. ఓకే, సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జేడ్ రోలర్ అండ్ గువాషా. ఇది బ్యూటీ టూల్ అండి. ఇది చాలా చాలా ఎఫెక్టివ్. ఎందుకంటే ఒక 35-40 ఇయర్స్ రాగానే మనం బ్యూటీ కేర్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇది మసాజింగ్ టూల్ అండి. ఇది ఎటువంటి షేప్లో ఉందంటే దిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ నైస్ టూల్ యాక్చువల్లీ. ఇది జేడ్ రోలర్ అంటే ఇది జేడ్ స్టోన్. ఓకే, ఇది చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందండి. అండ్ ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే మనకి ఎంత బాగా ఫ్రీగా మూవ్ అవుతాయి కాబట్టి చక్కగా మనము ఇట్లా రోల్ చేసి మసాజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది వెనకాల వచ్చేసి చిన్న సైజ్ ఉంది. చిన్న సైడ్ ఉన్నదేమో మనకి చిన్నది, అంటే చిన్నవి ఇట్లా నోస్ పక్కన, ఐస్ దగ్గర ఇక్కడ చేసుకోవడానికి ఈ చిన్నది వాడుకోవచ్చు. మిగతా చీక్ బోన్, నెక్కిలి ఇది పెట్టుకోవచ్చండి. అండ్ గువాషా, దీని షేప్ చూస్తున్నారా ఎంత నీట్గా అంటే మన ఫేస్ షేప్ని బట్టి చక్కగా స్లైడ్ అవుతుందండి. యూ కెన్ ఫీల్ యాక్చువల్లీ ద ప్రెషర్. ఓకే, మీకు కరెక్ట్గా మసిల్కి ప్రెషర్ అప్లై చేయొచ్చు. ఈ టూల్ అట్లాంటిది. టీకే, తప్పకుండా వాడండి. ఇది కూడా ఈవెన్ దిస్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్. ఓకే, ఇట్ విల్ బీ కూల్. దీన్ని యూజ్ చేయాలంటే రాత్రి మీరు స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతారు కదా, సో అప్పుడు మీరు ఒక మాయిశ్చరైజరో లేకుంటే ఆయిల్స్, స్పెషల్లీ ఆయిల్స్ పెట్టుకున్నప్పుడు మీరు ఇది చక్కగా చూడండి. ఇక్కడ ఈ చిన్ బోన్కి ఎంత కరెక్ట్గా ఇది ఫిట్ అవుతుంది చూడండి. ఇట్స్ అ వెరీ గుడ్ టూల్ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ హ్యాబిట్ to use these kind of tools after 40s so that మన సాగింగ్ అనేది, రింకిల్స్ అనేది కొంచెం మనం డిలే చేయగలుగుతాం. ఓకే, సో ఇది కూడా తప్పకుండా నా రికమెండేషన్ అండి. నేను చాలా రోజుల నుండి యూజ్ చేస్తున్నాను అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వినైల్ స్టిక్కర్. ఇది కూడా చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే మనకి ఏదన్నా ఏ ప్లేస్ని కానీ మనం బ్యూటిఫై చేయాలనుకున్నాం అనుకోండి, లైక్ పాతగా అయిపోయింది, బోర్ అయిపోయింది, ఈవెన్ కిచెన్ స్లాబ్స్ మీద కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ హీట్ రెసిస్టెంట్, ఆయిల్ ప్రూఫ్. ఓకే, నేను ఏమీ కాదు, మీరు కొన్నిసార్లు కౌంటర్ టాప్స్ బాగలేవు, డర్టీగా కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. వెనకాల టైల్స్ కూడా చాలా డర్టీగా అయిపోయాయి అనిపించినప్పుడు మీరు ఇది యూజ్ చేయొచ్చు. వుడెన్, మార్బుల్, కౌంటర్ టాప్స్, ఎక్కడైనా వాల్స్ మీద కూడా కొన్నిసార్లు మీరు వాల్ మేక్ ఓవర్ కూడా చేయొచ్చు. ఎక్కడైనా చాలా ఒక ప్యానెల్ లాంటిది క్రియేట్ చేసి చేయొచ్చండి. ఇది ఏంటంటే వెనకాల స్టిక్కర్ ఉంటుంది.
స్టిక్కర్ లాంటి ఒక పేపర్ లాగా దాన్ని మీరు ఓపెన్ చేసేసి కావాలంటే మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి హౌ టు యూస్ దిస్ అండ్ దిస్ ఇస్ వెరీ రీజనబుల్ యూర్ గెటింగ్ దిస్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఆన్ మీషో. ఓకే, లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. అండ్ ఇంకొకటి ప్రోడక్ట్ నేను తెప్పించిందేమో ఇది ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్. చూడండి, ఐ గాట్ దిస్ సెట్ ఆఫ్ సిక్స్ నాకు చాలా రీజనబుల్ ప్రైస్లో దొరికి. చూడండి, ఇక్కడ ఒక కింద మీకు ఇటువంటి ఇది ఉంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫర్ డ్రైనింగ్ పర్పస్. ఏదన్నా మనకి ఆకుకూరలు పెట్టుకున్నప్పుడు చూడండి వన్ వీక్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే ఏదన్నా మాయిశ్చర్ వస్తే అది కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ నాట్ టచింగ్ ద బేస్, యాక్చువల్లీ కొంచెం పైకే ఉంది చూడండి. సో అందువల్ల దీంట్లో పెట్టిన ఐ సజెస్ట్కి మీరు ఆ తర్వాత పైన కూడా ఒక టిష్యూ లాంటిది వేసేసి పెట్టేశారంటే గిన ఒకవేళ కొత్తిమీర అట్లాంటిది రోజు తీసి యూస్ చేస్తున్నప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అన్ని నీళ్ళలాగా వచ్చేస్తాయి. అవే నీళ్ళు మళ్ళీ వెళ్ళి దాని మీద పడి అక్కడ ఉన్న ఆకుకూరలు పాడవుతాయి. కాబట్టి వెన్ ఎవర్ యూ టేక్ దిస్ అవుట్, బయటికి తీసినప్పుడల్లా మీరు ఒక టిష్యూతోనో ఏదో క్లీన్ చేసి పెట్టండి. ఐ గ్యారంటీ యూ 1 వీక్ 10 days అంతే ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు. స్పెషల్లీ ఆకుకూరలు కానీ కొత్తిమీర కరివేపాకు అట్లాంటివి చేసుకోవడానికి చాలా బాగుందండి. దిస్ ఇస్ టేకబుల్ ఆల్సో. ఒకదాని మీద పెట్టవచ్చు, ఒక 3 ఒకసారి మీరు పెట్టవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ లీఫీ వెజిటబుల్స్ కోసం కూడా మీరు వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ కౌంటర్ కింద మనకి ఉంటాయి చూడండి, కింద డోర్స్ ఉంటాయి చూడండి, దానికి మీరు హ్యాంగ్ చేసేయచ్చు. నేను ఇందాక ఒకటి హ్యాంగర్ చూపించాను కదా, సేమ్ వే ఇక్కడ దాని మీద డోర్ మీద ఫిక్స్ అయిపోతుంది ఇది ఇట్లా. అప్పుడు మీరు ఏదైనా కౌంటర్ మీద కట్ చేసుకున్నవి అవి అంటే పొద్దున హడావిడిగా ఉంటారు కదండి, అక్కడ వెళ్ళి డస్ట్బిన్లో వేయడం అదంతా అవసరం లేదు. కౌంటర్ టాప్ మీద మీరు చేసుకుని వెంటనే దీంట్లో మీరు కలెక్ట్ చేసేయవచ్చు. సో నాకైతే ఇది చాలా హ్యాండీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు ఎక్కువ పని ఉన్నప్పుడు ఇట్లాంటివి చాలా హ్యాండీగా ఉంది. నేనైతే యూస్ చేస్తున్నాను, నాకైతే చాలా నచ్చింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది సోప్ డిస్పెన్సర్ అండి. ఇది ఎంత క్యూట్గా, నాకైతే చాలా నచ్చింది ఇది. ఎందుకంటే ఇట్ లుక్స్ వెరీ నీట్ అండ్ క్లీన్ కెప్ట్ ఆన్ యువర్ సింక్ సైడ్. ఓకే, సో ఇది ఏంటంటే ఇది కూడా సమ్ రోలర్స్ ఉన్నాయండి, రోలర్స్ లాగా ఉన్నాయి ఇవి. దీనికి గ్రూవ్స్ ఉన్నాయి ఇట్లా లైన్స్ లాగా. ఇఫ్ యూ కెన్ సీ ఇవి చక్కగా ఇట్లా రోల్ అవుతాయి. సో దీన్ని తీయడం ఏం లేదండి, ఇట్లా పక్కన ఇట్లా ఇది ఉంది కదా, ఇట్లా ప్రెస్ చేసేస్తే ఇట్లా పైకి వచ్చేస్తుంది అండ్ పైకి వచ్చేస్తుంది. అండ్ దీని కింద ఇక్కడ సోప్ ఉంటుంది చూడండి. నేను పెద్ద సోప్ పెట్టాను, ఇంత పెద్దది, అదంతా కరిగి చిన్నగా అయిపోయింది. కింద స్ప్రింగ్ వచ్చింది చూడండి. ఈ స్ప్రింగ్ వల్ల సోప్ కరుగుతున్న కొద్దీ కిందికి వెళ్తూ ఉంటుంది. ఓకే, సో దెన్ అగైన్ యూ కెన్ జస్ట్ క్లోజ్ ఇట్. ఇది క్లోజ్ చేసేసి మీరు ఇట్లా లిడ్ పెట్టేసారంటే మీ సోప్ వేస్టేజ్ అనేది అస్సలు ఉండదండి. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. దీని క్లియర్ డెమో నేను నా వీడియోలో ఇచ్చాను, అది మీరు చెక్ చేసుకోండి, తెలుస్తుంది. అండ్ ఇంకోటి చాలా కిచెన్లో యూస్ఫుల్ ఐటమ్ అండి. ఇది కూడా చాలా రోజుల నుండి కూడా మార్కెట్లో ఉంది, నేను చాలా రోజుల నుండి వాడుతున్నాను. ఐ రియలీ లవ్ దిస్ ప్రోడక్ట్. ఎందుకంటే దీంట్లో వేస్టేజ్ అనేది 0%. ఓకే, అస్సలు వేస్టేజ్ అనేది ఉండదు. అండ్ స్పాంజ్ది కూడా మీకు ఒక ప్లేస్ అక్కడిక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ కీప్ ఇట్ ఆన్ దిస్. ఇది త్రీ యూనిట్స్ అండి. పైది వేరేగా ఉంది, మధ్యలో ఒక లిడ్ ఉంది, కింద వచ్చేసి మెయిన్ యూనిట్. దాంట్లో మీరు ఇలా తీసేసి విమ్ లిక్విడ్ వేసేసుకొని జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తున్నారంటే గిన చూడండి పైకి వచ్చేస్తుంది. కెన్ యూ సీ? మీకు ఎంత కావాలో అంత వేస్టేజ్ అనేది ఉండదండి. కానీ ఒక్కటైతే నేను సజెస్ట్ చేస్తాను, మెయిడ్స్కి మాత్రం అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే 1 dayలో మీకు ఫినిష్ చేసేస్తారు. ఎంత మెయిడ్స్ వచ్చినా తర్వాత మనకు ఉంటాయి కదండి. సో మన కోసం మనం పెట్టుకుందాం. దిస్ ఈజ్ అ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ డీసెంట్ ఐటమ్, నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది స్పైస్ పికిల్ ఆర్గనైజర్ యూ కెన్ సే. ఏమన్నా డైనింగ్ టేబుల్ పెట్టినా దిస్ ఇస్ మేడ్, ఇది సిరామిక్ అండి. అనిపిస్తుందా? ఇది సిరామిక్ది. సో సిరామిక్ ఈజ్ ఆల్వేస్ చాలా మంచిది, స్పెషల్లీ మీకు పికిల్స్ పెట్టడానికి. మనం ఉప్పు కారం పసుపు, నేనైతే ఉప్పు కారం పసుపు పెట్టుకుంటానండి. సో నాకేంటంటే ఇవి స్టాండ్తో వచ్చింది కాబట్టి అటు ఇటు ఒక్కొక్కటి ఎత్తాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ కౌంటర్ టాప్ మీద పెట్టుకొని
జస్ట్ దాన్ని ఇట్లా ఇలా లాగేస్తే ఇదిగో చూడండి స్టాండ్ ఉంది. సో 3 ఇక్కడ కూర్చుంటాయి హ్యాపీగా. సో ఇది కూడా చాలా మంచిది, ప్లీజ్ చెక్అవుట్. ఇలాంటి వస్తువులు, లేటెస్ట్ వస్తువులు మనం యూస్ చేస్తుంటే మనకి వంట చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరన్నా మన ఇంటికి వచ్చినా కానీ కిచెన్ అంతా కొంచెం అప్గ్రేడెడ్గా అనిపిస్తుంది. సో నాకైతే ఇవి చాలా నచ్చాయండి, నేను యూస్ చేస్తున్నాను. సో మీకు కూడా నచ్చితే ప్లీజ్ చెక్అవుట్. అండ్ మీషో అనేది చాలా ట్రస్టెడ్ యాప్ అండి, మీకు ఏమీ భయం లేదు, హ్యాపీ రిటర్న్స్ కూడా ఉన్నాయి. అండ్ నేనైతే చాలా రోజుల నుండి మీషోలో షాప్ చేస్తున్నాను. మీకు నేను తీసుకున్న వస్తువులు నచ్చితే మీరు డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇచ్చేసాను, హ్యాపీగా షాపింగ్ చేసేయండి. ఓకే, సో అంటిల్ వి మీట్ నెక్స్ట్ టైం, బాయ్.